ఈ బంగారం మంచిదా కాదా? ఈ వజ్రం మంచిదా కాదా? సరిగ్గా బంగారం పనిచేసే వాళ్ళు ఆ వృత్తిలో ఉండే వారికి బాగా తెలుస్తుందట బయట మనకన్నా కూడా. అలాగే ఈ వ్యక్తి మంచివాడా కాదా? వ్యక్తిత్వం మంచిదా కాదా అని తెలుసుకోవడానికి సరైన వ్యక్తిత్వం ఉన్నవాడే ఎంచుకోగలుగుతాడు అటువంటి వజ్రాల లాంటి మనుషుల్ని. అటువంటి వాడు అన్ని కూడా పిచ్చిరాళ్ళు అనుకొని పడేస్తూ ఉంటారు చాలా వరకు. ఆ వజ్రాన్ని కూడా పిచ్చిరాళ్లతో కలిపి పడేసామనుకోండి, ఇక అటువంటి వజ్రాల్ని మనం తిరిగి వెతికినా కూడా దొరకవు. కాబట్టి నేను చెప్పింది ఏంటో అర్థమైంది అనుకుంటా. వ్యక్తిత్వం గల వ్యక్తులు ఎక్కడైనా మీకు తటస్థపడితే ఎప్పుడు కూడా వదులుకోకండి. వారు పిచ్చిరాళ్ళు అనుకొని ఆ రాళ్లతోటి కలిపేయకండి. ఎప్పుడు కూడా కాలం పెట్టేటటువంటి పరీక్ష మీరు ఎలా పడిపోతారు అని చూడటానికి కాదు, మీ పరుగులో వేగం చూపటానికే తప్ప మీ పరుగులో ఎంతటి వేగం ప్రదర్శిస్తారు, ఎంతటి నైపుణ్యం ప్రదర్శిస్తారు, వీరికి ఏమాత్రము తెలివి, జ్ఞానం, ఓపిక ఉందని పరీక్ష పెట్టడానికే తప్ప మీరు పడిపోతే చూద్దామని కాదు. కాబట్టి ఈ అర్థాన్ని అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా పరీక్ష వచ్చినప్పుడు, పరీక్ష సమయం వచ్చినప్పుడు ఏమిటి నాకే ఎందుకు ఇలా జరుగుతుందని అనుకోకండి. కేవలం విజేతలకే ఎక్కువ పరీక్షలు వస్తూ ఉంటాయి. బంగారం అని తెలుసుకోవటానికి, బంగారం అని నిరూపించుకోవటానికే అగ్నిలో కాలుస్తారు తప్ప బొగ్గని నిరూపించుకోవటానికి ఏమి అగ్నిలో కాలవక్కర్లేదు. బొగ్గుకు పెద్ద పరీక్ష ఏం అవసరం లేదు. అంటే అనవసరమైనటువంటి మనుషులకు ఏం పరీక్షలు ఉండవు. బంగారం లాంటి మనుషులకే, అటువంటి వ్యక్తిత్వం ఉన్న వారికి ఎక్కువ పరీక్షలు వస్తూ ఉంటాయి. మరి బంగారము ఈ అగ్నిలో కాలి కాలి ఒక చక్కటి ఆభరణంగా తయారవ్వాలి కదా. అంటే అంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా తయారవ్వాలంటే అన్ని పరీక్షలు ఎదుర్కోవాలి. అంతేకాని బొగ్గుకు పరీక్ష ఎందుకు?